వేగంగా అభివృద్ధి చెందుతున్న కరీంనగర్ స్మార్ట్ సిటీలో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా ఆల్ ఒంబ్రే ఆర్కాడియా అపార్ట్మెంట్స్ లో మీరు ఊహించని అతి తక్కువ ధరలలో 1100 నుండి 1150 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో 3 BHK ఫ్లాట్స్ కలవు. మా ప్రత్యేకతలు నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణ, పార్కింగ్ సదుపాయం మరియు లిఫ్ట్ సౌకర్యం కలదు. 24 గంటల పాటు సెక్యూరిటీ గార్డ్ పర్యవేక్షణ. వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 9395108089 9642837274 9866185484. వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వందే భారత్ రైల్లో సిగరెట్ తాగిన ఒక వ్యక్తి, టీసీని నిలదీసిన ప్రయాణికులు. జమ్మూ కాశ్మీర్ను కప్పేసిన మంచు దుప్పటి. తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్పై పెరుగుతున్న ఒత్తిడి. సంవత్సరం నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు. చిల్కూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ సౌందర్యను పరామర్శించిన కేటీఆర్. శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల కరపత్ర ఆవిష్కరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ విజయాన్ని హర్షిస్తూ మానుకోటలో బాణసంచ పేల్చి మిఠాయి పంపిణీ చేస్తూ సంబరాలు చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాప సీతయ్య, మాజీ జిల్లా రామచంద్రరావు మాట్లాడుతూ నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన భారతీయ జనతా పార్టీని ఢిల్లీ ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. గత 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ పాలనను, నరేంద్ర మోడీ అందిస్తున్న అభివృద్ధిని చూసి ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలిపించాలని, నరేంద్ర మోడీ నాయకత్వ పటిమను మరోసారి గుర్తించి కాషాయ జెండా రెపరెపలాడించడానికి సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే రానున్న రోజులలో తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ విజయడంక మోగిస్తుందని, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తూ తెలంగాణలో అధికారాన్ని చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏదైతే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలో ఈరోజు రిజల్ట్ ఆవిర్భవించడం జరిగింది. మొదటి నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభప్పటి నుంచి కూడా ఏదైతే పోస్టల్ బ్యాలెట్లో మెజార్టీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అదే ఊపుతోటి చివరి వరకు కూడా ఈరోజు సొంతం ఘనమైనటువంటి మెజార్టీతోటి భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించింది. ఏదైతే ఢిల్లీ ప్రజలు గత 3 పర్యాయాలుగా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలో పెట్టి వారు కేజ్రీవాల్ గారు చేసినటువంటి అవినీతి అక్రమాలకు దూరం పెట్టాలని చీపురు గట్టని చీపురుతోటి ఊడ్చేసి ఇవాళ కమలాన్ని వికసించే విధంగా ఢిల్లీ ప్రజలు నిర్ణయం తీసుకొని గద్దెనెక్కేయడం జరిగింది. ఏదైతే గత 27 సంవత్సరాలుగా సుష్మా స్వరాజ్ గారు 98లో మా భారతీయ జనతా పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నేడు తిరిగి మళ్ళీ 27 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఏదైతే ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి 48 స్థానాలతోటి పూర్తి స్థాయి ఘనమైన మెజార్టీ ఇచ్చినందుకు మానుకోట భారతీయ జనతా పార్టీ పక్షాన ఢిల్లీ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కనుక ఏదైతే
ఈ ఢిల్లీ తీర్పు దేశవ్యాప్తంగా కూడా ఢిల్లీ తీర్పు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఢిల్లీ తీర్పు అయితే ఏ విధంగా ప్రజలు ఇచ్చారో రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా నెక్స్ట్ తెలంగాణ టార్గెట్, తెలంగాణలో అధికారంలో డబుల్ ఇంజిన్ సర్కారు తీసుకురావడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే నీతివంతమైనటువంటి పాలనల్లో అధికారం చేకూర్చి డబుల్ ఇంజిన్ సర్కార్ని ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా కోరుకుంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ని చూడాలి. ఇవాళ ఢిల్లీ ప్రజలు చూశారు, రేపు తెలంగాణ ప్రజలు కూడా చూస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి. ఢిల్లీ ప్రజలందరూ కూడా దేశమంతా బాగుపడుతుంటే ఢిల్లీ దేశ రాజధాని, ప్రజలు నష్టపోతున్నారనే విషయాన్ని గమనించినటువంటి ఢిల్లీ ప్రజల తీర్పు ఈరోజు చాలా గౌరవప్రదమైన తీర్పు ఇచ్చారు. దేశం మొత్తం లోపల కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం చిన్నాపురం గ్రామంలో ఉన్న సిఆర్పీఎఫ్ 81వ బెటాలియన్ క్యాంపు ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాంలో నిరుద్యోగ యువతీ యువకులకు డ్రైవింగ్ పుట్టగొడుగుల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించిన సిఆర్పీఎఫ్ 81 బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ సంతోష్ చౌహాన్. ఇటు కార్యక్రమానికి చిన్నాపురం క్యాంప్ ఇన్ఛార్జ్ సురేష్ అధ్యక్షతన వహించారు. ఈ సభలో డిప్యూటీ కమాండెంట్ సంతోష్ చౌహాన్ మాట్లాడుతూ గ్రామాలలో ఉంటున్న నిరుద్యోగ యువతీ యువకులు తమ కాళ్లపై తాము నిలబడడం కోసం తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రగొండ ఎస్ఐ శివరామకృష్ణ, సిఆర్పీఎఫ్ 81వ బెటాలియన్ సిబ్బంది మరియు గిరిజన యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు. చాలా ముఖ్యమైన ఉపాధి అది. ప్రభుత్వం వెనుకబడిన తరగతుల వాళ్ళని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో, ఇక్కడ అభివృద్ధి సాధించాలి అన్న ఉద్దేశంతో క్యాంపులు పెట్టి మిమ్మల్ని వెనుకబాటుతనం నుంచి ముందుకు నడిపించాలనే ధ్యేయంతో ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళను కూడా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న నినాదంతో ఈ యొక్క సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ అనే దాన్ని స్టార్ట్ చేయడం, అభివృద్ధి మార్గంలోకి నడిపించాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చెన్నాపురం 81 బెటాలియన్ వారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఇంటీరియర్ గ్రామాలలో మనకి మష్రూమ్ ఫార్మింగ్ అనేది చాలా తక్కువ అన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న రూమ్స్లలో ఒక 20 ఫీట్స్ 40 ఫీట్స్ 30 ఫీట్స్ అంత చిన్న చిన్న రూములలో గృహిణులు ఇళ్లలో ఉండేవాళ్ళు సిటీస్ లో భర్తలు ఉద్యోగాలకు పోతే భార్యలు చిన్న చిన్న కంటైనర్స్ రూమ్స్ లో మష్రూమ్ ఫార్మింగ్ చేసి నెలకొచ్చేసరికి 30,000-40,000 సంపాదించి ఫార్మింగ్ చేసి బయటకి మనము సేల్ చేయగలిగితే కనుక దానికి మంచి లాభాలు ఉన్నాయి. ఈ మష్రూమ్ ఫార్మింగ్ ఒక 21 days లో దీనికి క్రాప్ వస్తుంది. 21 days తర్వాత మళ్ళీ 15-20 days లో మళ్ళీ క్రాప్ వస్తుంది. సో ఇది రెగ్యులర్ ఇన్కమ్. ఈ ఇన్కమ్ అనేది ఆగుతూ ఉండదు. మనం ఎంత చేసుకుంటే ఎంత చిన్నపిల్లలను ట్రీట్ చేసినట్టు చేయాలి. వాటిని మష్రూమ్ ఫార్మింగ్ డెలివరీ అయినప్పుడు కానీ పుట్టినప్పుడు కానీ మనము చొప్పులేసుకోకుండా లోపలికి వెళ్తామా? చొప్పులేసుకోకుండా వెళ్ళాం కదా. అట్లనే ఇది కూడా ఫార్మింగ్. ఇలాగే మా గ్రామాల్లో 9 గ్రామాలు ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం కూడా నాకు సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం వల్ల మా విలేజెస్ వాళ్ళు కూడా చాలా మంది అభివృద్ధికి తోడ్పడతారని నేను అనుకుంటున్నా. ఈ మస్కూరు పుట్టగొడుగు లాంటి ఈ మన ఏరియాలో నేచురల్ గా దొరికితే ఇప్పుడు మన ఏరియాలో కూడా ఇప్పుడు దొరకటం కష్టం అవుతాను. దీన్ని మనం కృత్రిమ గర్భధారణ ద్వారా మనమే తయారు చేసుకొని మన ఏరియా వాళ్ళకు అభివృద్ధికి తోడ్పడుతుందని మన విలేజెస్ లో వాళ్ళకు ఇలాంటి ప్రోగ్రాం పెట్టి మన ద్వారా వీటిని అభివృద్ధి చేద్దామని సార్ వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాం మంచిగా పెట్టిండు. आज उपस्थित हमारे बीच नहीं है, उनको कहीं जाना पड़ गया अर्जेंटली, तो उनके मार्गदर्शन में चिन्नापुरम कैंप के जो आसपास के ग्रामीण इलाके हैं, यहाँ पर हम लोगों ने सिविक एक्शन प्रोग्राम के तहत 2 प्रोग्राम चलाने का इस वर्ष निर्णय लिया है. इसमें जितने भी ग्रामीण युवक हैं या जहाँ भी हमारे शहरों में युवक हैं, उनको आत्मनिर्भर बनाया जाए. जब हम आत्मनिर्भर की बात करते हैं तो उसके जरूरी है कि हमको एक कोई ना कोई स्किल्ड काम आना चाहिए.
జమ్మూ కాశ్మీర్లో భారీగా మంచు కురుస్తుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు శీతాకాలం కావడంతో జమ్మూ కాశ్మీర్లోని సోనామార్గ్ను మంచు దిప్పటి కప్పేసింది. దీంతో అక్కడ మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. ఏకధాటిగా మంచు కురుస్తుండటంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. तुम क्या करना है करते हो उठाने का आ जाओ गीले हुए तो मैं तो सारे कपड़े अरे आओ जी तो जल्दी लाओ ना రాహుల్ గాంధీ వరంగల్ జిల్లా పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మరియు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ భవన్ నుండి రాహుల్ గాంధీకి సూటి ప్రశ్నలు. ఈరోజు తెలంగాణలో వరంగల్ కేంద్రంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటన ఉన్నట్టు పత్రికల్లో మీడియాలో వార్తలు వచ్చినాయి. పోలీసు బందోబస్తు అన్ని కూడా ఏర్పాటు చేసిన తర్వాత చివరి నిమిషంలో రద్దు ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో రాహుల్ గాంధీ అడుగుపెట్టే ధైర్యం లేదు. అందులో వరంగల్లో ఎక్కడైతే తమ హెలికాప్టర్ మరి ల్యాండ్ అయ్యేటువంటి ప్లేస్ ఉందో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ హన్మకొండలో అదే గ్రౌండ్ వేదిక చేసుకుని గత అసెంబ్లీ ఎన్నికల ముందట ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు తన అధ్యక్షత జరిగినటువంటి మీటింగ్ లో ఈ కాంగ్రెస్ అధినేతలు అందరూ కూడా వచ్చి అక్కడ రైతు డిక్లరేషన్ అని చెప్పి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినటువంటి ప్రాంతం అది పౌరుషాల గడ్డ వరంగల్. కాబట్టి అడుగు పెట్టడానికి ధైర్యం చేయలేదు. అందులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా రాహుల్ గాంధీ వస్తే కూడా హాజరు కావద్దని హుకుం జారీ చేసి ఇక్కడ ఈ ప్రభుత్వం యొక్క పనితీరు, రేవంత్ రెడ్డి యొక్క వైఫల్యాలు, పథకాలలో ఉన్న అవకతవకలు, అన్ని రకాల అనుమానాలు, విశ్వాసం కోల్పోయినటువంటి కాంగ్రెస్ స్థితిని క్షేత్రస్థాయిలో ఓర్గల్లు వేదికగా అంచనా వేయడానికి ఒక రహస్య సమావేశం పెట్టుకుని ఈ తతంగం అంతా నడిపింది రాహుల్ గాంధీ బృందం. కానీ చివరగా అది రక్షణ ఉండదని చెప్పి బీఆర్ఎస్ శ్రేణుల నుంచి ముఖ్యంగా రైతులు ఈ మధ్య వరంగల్ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఊరు వాడ రైతాంగ సమస్యల మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని రాహుల్ గాంధీ బృందం కాంగ్రెస్ పార్టీ ఈ పర్యటన రద్దు చేసింది. ధైర్యం లేదు. ఆనాడు అన్ని రైతాంగానికి పండుగ చేస్తామని చెప్పి నమ్మబలికినటువంటి రైతు భరోసా మోసమైంది, 12,000 వ్యవసాయ కూలీ మోసమైంది. ఆ తర్వాత బోనస్ అనే పేరు మీద బోగస్ మాటలు ఇచ్చారు. 2 నెలలైనా ధాన్యం ఎత్తి ఇప్పటి వరకు రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు కూడా పడటం లేదు. రుణమాఫీ పూర్తి వైఫల్యమైంది. రుణమాఫీ దాదాపుగా 60% పైబడి రైతులు ఇంకా కూడా రుణమాఫీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ పర్యటన మీడియాలో చూసినటువంటి రైతులు తిరుగుబాటు చేస్తారనేటువంటి ఒక భయం తోటే ఇలా రాహుల్ గాంధీ పర్యటన రద్దయింది. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క లోటుపాట్లను, లొసుగులను, పబ్లిక్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ను, పథకాలు ఉన్నటువంటి లొసుగులను, వాళ్ళ మంత్రుల యొక్క, ముఖ్యమంత్రి యొక్క అవినీతిని అంచనా వేయడం కోసమే అంతర్గత సమీక్ష పెట్టారని చెప్పి ఇలా భావించడం జరుగుతా ఉన్నది. అదోని మండలం పరిధిలోని పెద్ద తుమ్మలం గ్రామంలో సీసీ రోడ్లు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పార్థసారథి ఈ సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిధులు తీసుకొస్తామని, గ్రామ అభివృద్ధి కోసం మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో అభివృద్ధి చేస్తాం. కూటమి పార్టీలో చిచ్చురెప్తున్న వైసీపీ నాయకులకు కూటమి పార్టీలో ఎన్ని చిచ్చులు పెట్టినా పార్టీ చీలిపోదు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది. కూటమిలో పొత్తుల భాగంగా అలిగిన తెలుగు తమ్ముళ్లను బుజ్జగించిన ఎమ్మెల్యే పార్థసారథి ఇక నుంచి అన్ని మంచి రోజులే, మనమందరం కలిసి ఉందాం, కలిసి అభివృద్ధి చేద్దామని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకుడు అన్వర్ బాషా, మౌలా సాబ్, షేక్ అహ్మద్, నాగరాజు, కస్మయ్య, నర్సయ్య, జహీర్, రామిరెడ్డి, తెలుగుదేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు చెప్పే అంశాలన్నీ కూడా మా బాధ అంతా ఒకటే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా
వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల అరాచకాలు తగ్గట్లేదు. ఈరోజు కూడా ఎక్కడో ఓ చోట ప్రభుత్వం ఇంత మంచి చేస్తున్నప్పటికీ కూడా ఏదో రకంగా మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాం. దీన్ని ఉపేక్షించేది లేదు. మాకు ప్రజలు 5 సంవత్సరాలు తీర్పునిచ్చినారు. ప్రజలకు మంచి చేయడానికి, గ్రామాలను అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడో చోట కూటమి కార్యకర్తల్ని, కూటమి నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఊరుకోమని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. దయచేసి అభివృద్ధికి సహకరించండి. అభివృద్ధిని అడ్డుపడాలని ప్రయత్నం చేయదు. ఈరోజు ఎన్నో నిధులు తెస్తా ఉన్నాం ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి. స్కూల్ బాగు చేసుకోవాలనుకుంటున్నాం, రోడ్లు వేసుకోవాలనుకుంటున్నాం, డ్రైనేజీలు వేసుకోవాలనుకుంటున్నాం, మంచినీళ్ళు వేయకున్నారు. ఇప్పుడు శ్మశానం కోసం రిప్రజెంటేషన్ ఇచ్చారు, దాన్ని కూడా తెస్తాం. పెద్ద తుమ్మలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా కూటమి పెద్దలది. అందరూ కలిసికట్టుగా మేము చేసుకుంటాం. దయచేసి అభివృద్ధికి అడ్డుపడద్దని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నేను చాలా స్పష్టంగా చెప్తాను. సార్, కూటమిలో భాగంగా గత 3 రోజుల నుండి పత్రికల్లో, మీడియాలో కూడా వస్తుంది సార్, అంటే కూటమిలో నాయకులే అడ్డుకుంటున్నారు అభివృద్ధి పనులు. ఏదో రకంగా కూటమిలో చిచ్చు పెట్టాలని, కూటమిలో గొడవలు లేపాలని, మీరు వేరే వాళ్ళు వేరే అని, మాకేదో వర్గాలు ఉన్నాయని, ఇవన్నీ కూడా ప్రచారం చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. మూర్ఖత్వం అది. అయ్యా, మీ కళ్ళ మేము చూస్తాను, మేము ఎంత సరదాగా వచ్చాము, కష్ట సుఖాలు మాట్లాడుకున్నాం. ఇబ్బందులు ఉన్నాయి, దాంట్లో ఏమనుమానం లేదు. మేము పోయినాము, కార్యకర్త ఇంట్లో కూర్చున్నాము, హాయిగా టీ తాగినాం, బిస్కెట్లు తిన్నాము, మంచి చెడ్డ మాట్లాడుకున్నాం. ఈరోజు మేము ముందు మాట్లాడుతూ ఉన్నాం, ఊర్లో అంతా తిరుగుతాం, మిగిలిన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేసుకుంటాం. సంతోషం. మీ కళ్ళ ముందు కనిపించేదే నమ్మండి తప్ప, ఏదో విధంగా దీంట్లో వర్గాలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అనే మాట అవాస్తవము. కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా ఒకే తాటి మీద ఉన్నాయి. మేము మా కార్యకర్తను కాపాడుకోవడానికి, కార్యకర్తను బలోపేతం చేసుకోవడానికి నిరంతరం పనిచేస్తాము. గ్రామాలను అభివృద్ధి చేసి చూపిస్తాము. ఆదోని నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా, ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాము. మిగతావన్నీ అబద్ధాలే. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాలో వర్గాలు ఉన్నాయంటే ఎట్లా, మాలో గొడవలు ఉన్నాయంటే ఎట్లా, అవన్నీ కూడా కల్పితాలు మాత్రం. సార్, ఈరోజు మీరు పూజ చేసింది మొన్న అభివృద్ధి పనులు అడ్డుకున్నారు కదా సార్, దాని మీద ఎవరు అడ్డుకున్నారు? అడ్డుకున్నారు సార్, ఆ రోజు పని జరగలేదు కదా సార్. ఎప్పుడు? మొన్న సార్, 3 రోజుల ఎక్కడ? పూజ చేసిందే సార్. నాకు ఐడియా లేదు. మీరు ఈ రోజు పూజ చేసిన కార్యక్రమం అక్కడే ఆ పని ప్రారంభించాలని పోయింటే వీళ్ళందరూ కొంతమంది కూటమి నాయకులు అడ్డుకున్నారు. నాకైతే సమాచారం లేదు. సమాచారం తీసుకొని చెప్తాను ఆ విషయం. అట్లా జరగదు. ఎందుకంటే అభివృద్ధి పనులను ఆపేది ఎవరు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అభివృద్ధిని ఆపుతారు తప్ప కూటమి కార్యకర్తలు ఎవరు, కూటమి నాయకులు ఎవరు అభివృద్ధిని ఆపరు. అవునా? నేను చూడలేదు, దాన్ని చూసి చెప్తాను విషయం. వందే భారత్ రైల్లో సిగరెట్ తాగిన ఒక వ్యక్తి, టీసీని నిలదీసిన ప్రయాణికులు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న వందే భారత్ రైలు టాయిలెట్లో ఒక ప్రయాణికుడు సిగరెట్ తాగాడు. దీంతో సిగరెట్ పొగ బోగి మొత్తం వ్యాపించింది. ఒక్కసారిగా బోగి మొత్తం పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు చెందారు. ఈ క్రమంలో ఆ పొగ ఫైర్ వల్ల వచ్చింది కాదని, ఎవరో సిగరెట్ తాగడం వల్ల వచ్చిందని టికెట్ కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రయాణికులు టీసీని నిలదీశారు. దానికి నేనేం చేస్తానంటూ టీసీ సమాధానం ఇచ్చారు. చెక్ చేసినప్పుడు ఇక్కడ ఆగాను నేను. ఎందుకు ఆగాను? నాకు సిగరెట్ స్మెల్ ఉమ్మని కొట్టింది నాకు ముఖానికి. నాకు అందుకే 2 నిమిషాలు ఆగి నేను ఆగిన. ఆగిలిందని ఆగిన. అన్ని డోర్లను వచ్చిందని నేను ఆగిన. అన్ని డోర్లను ఆ స్మోక్ కాదు ఇది. ఎవరో సిగరెట్ తాగిన, ఎవరు తాగిన నేనేం పట్టుకోవాలి ఇప్పుడు? వాష్రూమ్లో తాగినది. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని
టీవీ, వీపీ మరియు సిహెచ్సి ఆసుపత్రులలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది యొక్క పెండింగ్లో ఉన్న 5 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో మధుకర్కు ఏఐటియుసి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ టీవీ, పీపీ జిల్లా పరిధిలోని ఆసుపత్రులు ఆసిఫాబాద్, కాగజ్ నగర్, సిర్పూర్, జెజ్నూర్, తిర్యాని, వాకిండి, జైనూర్లో పనిచేస్తున్న కార్మిక సిబ్బంది జీతాలు ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారిలాగా ఇస్తుందని కాంట్రాక్టర్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు దివాకర్, కార్మికులు రజిత, పుష్ప, పద్మ, సాయి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళకు ఈఎస్ఐ, పిఎఫ్ ఏజెన్సీలేమో మేము కడుతున్నామని చెప్తారు, కానీ వీళ్ళకు రికార్డు పరంగా ఎలాంటి అంటే సెక్యూరిటీ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు అవుతుంది. అలాగే వీళ్ళకు ఒక్కొక్కరికి 8 నెలల నుంచి కూడా జీతాలు లేవు. వీళ్ళ కుటుంబ పోషణ చాలా కష్టం అవుతుంది. ఈరోజు మరి కొమరం జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చినాం. ఇప్పటికైనా మంచిదే, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి, కాంట్రాక్టర్లు ఏమంటున్నారంటే మాకు ప్రభుత్వం గత 7-8 నెలల నుంచి బిల్లులు చెల్లించడం లేదు, మేము దానివల్లనే మా దగ్గర వనరులు లేకపోవడం వల్ల మేము జీతం ఇస్తలేమని కాంట్రాక్టర్లు చెప్తుంటారు. అలాగే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేసేది, ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ కాంట్రాక్టర్లకు వెంటనే చెల్లించి ఈ నెల 20వ తారీఖు లోపు వీళ్ళ జీతాలు చెల్లించకుంటే జిల్లా వ్యాప్తంగా అందరినీ కలుపుకొని నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా బనగానపల్లిలో పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం దగ్గర అర్జీలు సమర్పించిన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సుంకయ్య, మండల కార్యదర్శి ఏ సుబ్బారెడ్డి, ఎన్కే రామ్మోహన్, చేతి వృత్తిదారుల సమైక్య నాయకులు శివనాగయ్య, రైతు సంఘం నాయకులు, ఇమాంలు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విచిత్రమైన పరిస్థితి. గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి పట్టణంలో ఇవ్వలేదు. ఇక్కడ చాలామంది ఇళ్ల స్థలాలు కావాలని అర్జీలు పెట్టుకున్నా ఆ అర్జీలు స్వీకరించలేదు. గత 5 ఏళ్ళు పోయాయి. అప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి గారు, నేను నా సొంత డబ్బులు పెట్టైనా సరే బనగానపల్లి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఇల్లు స్థలం లేని వారికి ఇస్తారని చెప్పారు. అది గవర్నమెంటే ఈరోజు జీవో ఇచ్చింది. కాబట్టి ఆ జీవోని రాష్ట్రంలో ముందుగా బనగానపల్లి నుంచి ప్రారంభించి జనార్దన్ రెడ్డి గారు ఆదర్శంగా ఈ రాష్ట్రంలో కావాలని చెప్పేసి సిపిఐగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఆ పని చేస్తే ప్రజలు హర్షిస్తారు. ఈరోజు చాలామంది నిరుపేదలు అద్దె ఇళ్ళల్లో ఉండి అదేవిధంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఫస్ట్ ఈ సమస్యని ఫస్ట్ ఫేజ్ కింద చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకు మీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధంగా ఇచ్చింది. రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని స్వీకరించాం. ఈరోజు బనగానపల్లి పట్టణంలో చాలామంది నిరుపేదలు చాలామంది ఇల్లు లేక, స్థలాలు లేక అద్దె ఇళ్ళల్లో ఉంటూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ భూముల్ని విచ్చలవిడిగా భూ కబ్జాలు చేసి ఎకరాలు ఆక్రమించుకున్నారు. వాళ్ళ భూములన్నీ కూడా ప్రభుత్వం ఆధీనం చేసుకొని అది నివాసాలకు యోగ్యమైనటువంటి స్థలాలు చూపించాలి. ఎక్కడ ఊర్లకి దూరంగానో, అక్కడ కాకుండా పట్టణ ప్రాంతానికి సుదూరంగా దగ్గరగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మేము అర్జీలు స్వీకరిస్తూ ఉంటే మా పార్టీ కార్యకర్తల్ని బెదిరింపులకు గురి చేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని అర్జీలు స్వీకరిస్తాం. స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదలకు అర్జీలు పెట్టిస్తూ ఉన్నాం. ఈ బనగానపల్లి పట్టణంలో దాదాపు 600 నుంచి 700 మంది సమీకరించి సచివాలయాల్లో, తహసీల్దార్ కార్యాలయం కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కూడా మీ అభివృద్ధికి సహకరిస్తాం. అభివృద్ధి అంటే ఖచ్చితంగా కూడు గూడు గుడ్డ ఈరోజు మీ ప్రభుత్వం చెప్పినటువంటిదే. కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కోరుతా ఉన్నాం. మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి మోడల్ హౌస్ నిర్మాణం చేపడుతున్నట్లు హౌసింగ్ ఈడీ యాదగిరి తెలిపారు. నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విఠల్, హౌసింగ్ ఇన్స్పెక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు. అయితే నిరుపేద ప్రజలైతే ఎవరైతున్నారో ఈ మోడల్ హౌస్ను చూసి వాళ్ళు ఈ విధంగా కట్టుకోవడానికి ఈ మోడల్ హౌస్ను స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ మోడల్ హౌస్ ఇక్కడ స్టార్ట్ చేసి ఇది కంప్లీట్ 1 నెలలో కంప్లీట్ చేసాం. కంప్లీట్ చేసి ఈ విధంగానే విలేజ్లల్లో ఈ మోడల్ ఒక బెడ్రూమ్, కిచెన్, హాలు, టాయిలెట్స్ ఎలా విధంగా ఉంటాయో అని వాళ్ళకి చూపించి
5 లక్షలతోనే వర్క్ కంప్లీట్ చేయించి అదే 5 లక్షలతో వాళ్ళు అప్పుల పాలు కాకుండా వాళ్ళకి తగిన స్తోమతతో నిర్మించుకోవడానికి ఒక ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం. ఇది దీన్ని ఇలా స్టార్ట్ చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం జి వేమవరం గ్రామంలో ఒక రేవు పార్టీలో కోడి పందాలపై దాడి. 120 మందిని అదుపులోకి తీసుకున్న కోరంగి పోలీసులు. ఇందులో భాగంగా 4 కార్లు మరియు సుమారు 20 బైక్లను స్వాధీనం చేసుకున్న కోరంగి పోలీస్ మరియు స్పెషల్ బెటాలియన్ వీరి వద్ద నుండి సుమారు 9 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన కోరంగి పోలీస్ సిబ్బంది అరెస్ట్ అయిన వ్యక్తులను స్టేషన్కు తరలించిన కోరంగి పోలీసులు అనంతరం విచారణ చేపట్టనున్న పోలీసు బృందం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.